అమావాస్య రోజున తెల్లగా పున్నమి చంద్రునిలా మెరిసిపోతూ పుట్టాడని ముద్దుగా చంద్రుడు అని పిలుచుకుంటున్నారు అమ్మ నాన్నలు. ఆ పేరు విని అతని స్కూల్లో తోటి విద్యార్థులు చంద్రుడు, ఇంద్రుడు అంటూ ఏడిపించేవారు. ఒకరిద్దరు టీచర్లు కూడా వేళకోళంగా మాట్లాడేవారు. మొదట్లో ఉడుక్కున్న కాలక్రమేణా చంద్రుడు అన్నిటికీ అలవాటు పడిపోయాడు. అతనికి భార్యగా చంద్రావతి వచ్చింది. రూపంలోనే కాక పేరులో కూడా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నారు అందరూ. చంద్రు, టీవీలో ప్రకటన చూసావా? మన శంషాబాద్ ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఫ్లాట్ల అమ్మకం అట. మొత్తం కట్టేసి ఇస్తారట, ఫర్నిచర్తో సహా. కేవలం 2 కోట్లనట. జిమ్, హెల్త్ క్లబ్, హాస్పిటల్, స్విమ్మింగ్ పూల్, మ్యారేజ్ హాల్, సిబిఎస్ఈ సిలబస్తో 12వ క్లాస్ వరకు ఉన్న స్కూల్ అన్నీ ఉంటాయట. ఆ స్కూల్ ప్రత్యేకత ఏమిటంటే ఎల్కేజీ నుంచి స్విమ్మింగ్, హార్స్ రైడింగ్, బంజీ జంప్, స్కేటింగ్ నేర్పిస్తారట. 1వ తరగతి నుంచి ఐఐటి నీట్ ఓరియంటెడ్ కోర్స్ అట. ఇంకో విశేషం ఏమిటంటే అక్కడ అడ్మిషన్కి ముందే విద్యార్థికి పాస్పోర్టు కంపల్సరీ అట. ఎవరైనా చనిపోతే కర్మకాండలు చేసుకోవడానికి ప్రత్యేకంగా ఓ చిన్న ఫ్లాట్ కూడా కట్టారట. అది కూడా ఫ్రీయేనట. మనం ఎలాగూ ఊళ్ళో ఉన్న పొలాలు అమ్మేద్దాం అనుకుంటున్నాం కదా. ఇంచుమించు 4 కోట్ల వరకు వస్తుంది. 2 కోట్లు రిజిస్ట్రేషన్ అన్నీ పోగా 1.5 కోట్ల దాకా మన దగ్గర క్యాష్ మిగులుతుంది. ఆ డబ్బు బ్యాంకులో వేసుకున్న నెల తిరిగేసరికి 80-90 వేలు వడ్డీ వస్తుంది. అయినా ఆ వడ్డీని తాకాల్సిన పని ఉండదులే. అద్దె భారం ఉండదు కనుక ఇంటి ఖర్చులకు నా జీతమే ఎక్కువ. హాయిగా కాలు మీద కాలు వేసుకుని కూర్చుని ఎంజాయ్ చేయొచ్చు అన్నాడు చంద్రుడు భార్య చంద్రావతితో. చంద్రుడు చంద్రావతిని చంద్రు అని పిలుస్తాడు. నిజమే డార్లింగ్, ఐడియా బాగుంది. ఎయిర్పోర్ట్ దగ్గర అంటే మనం ఇద్దరికి గొప్పగా చెప్పుకోవచ్చు. అలాగే మన పిల్లలు అక్కడ స్కూల్లో చేరితే ఒకళ్ళు పెద్ద కార్డియాలజిస్టు, ఇంకొకరు టాప్ ఇంజనీరు అయి అమెరికా వెళ్ళిపోతారు. అప్పుడు మనం కూడా తప్పకుండా అమెరికా వెళ్ళిపోవాలి. ప్రస్తుతానికి వచ్చిపోయే విమానాల్ని టాప్ ఫ్లోర్ టెర్రస్ పై నుంచి చూసి మన పిల్లలు సంబరపడతారు అంది చంద్రావతి. తాను భర్తని ఎలా పిలవాలన్నా కన్ఫ్యూజన్ లేకుండా డార్లింగ్ అని పిలుస్తుంది. ఆ రాత్రి చంద్రుడు బ్లాక్ అండ్ వైట్ కలలు కంటే చంద్రావతి ఈస్ట్ మ్యాన్ ఊహల్లో ఇమ్మర్స్ అయిపోయింది. చంద్రుడు చంద్రావతిల గృహప్రవేశం అంగరంగ వైభవంగా జరిగింది. ఇద్దరి తరపున పిలిచిన బంధువులు, స్నేహితులు అందరూ వచ్చారు. ఫ్లాట్ పరిసరాలను చూసి అబ్బురపడ్డారు. మా ఫ్లాట్ దాటగానే ఎయిర్పోర్ట్ రన్వే మొదలవుతుంది అని చంద్రుడు చెబితే, మా టెర్రస్ మీద నుంచి చూస్తే విమానమే కాక అందులో ప్రయాణికులు కూడా కనిపిస్తారు. అంతెందుకు, మేము ఫ్లాట్ చూడడానికి వచ్చినప్పుడు టాప్ ఫ్లోర్లో బాల్కనీలో నిలబడితే మా వేలు విడిచిన మామయ్య కూతురు విమానంలో నుంచి చేయి ఊపింది. అది మాకు స్పష్టంగా కనిపించిందంటే నమ్మడి అని చంద్రావతి గొప్పలిపోయింది. నూతన గృహప్రవేశ దంపతుల్ని కొందరు నిండు